నేటి పంచాంగం వివరణ మే 17, 2025 శనివారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. తిథి పంచమి, తెల్లవారుజామున 5:58 వరకు. నక్షత్రం పూర్వాషాఢ, సాయంకాలం 5:33 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. యోగం సాధ్య, ఉదయం 7 వరకు. కరణం కౌలవ, సాయంకాలం 5:36 వరకు. తదుపరి తైతుల, తెల్లవారుజామున 5:58 వరకు. వర్జం రాత్రి 2:07 నుండి తెల్లవారుజామున 3:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:30 నుండి 8:21 వరకు. రాహుకాలం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:25 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:36 నుండి 2:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:47 సూర్యాస్తమయం సాయంకాలం 6:37. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. సంఘంలో ప్రముఖులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఇక మేషరాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయం మంచి లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి భూలాభ సూచనలు ఉన్నవి. అలాగే నూతన వాహన యోగం ఉంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు ఊహించని విజయాలు సొంతమవుతాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి మంచి ఆర్థిక లాభం అనేది కలుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నట్లయితే వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే మేషరాశి వారు ఈరోజు అనుకున్నది సాధించడంలో సఫలమవుతారు. విలువైన సమాచారం అంది తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. ఆదాయ విషయంలో ఇబ్బందులు తీరిపోతాయి. ఇక ఈరోజు కార్యక్రమాలను ఎటువంటి శ్రమ లేకుండానే పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకున్న వారు కొంత బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన వాహనాన్ని, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, వైద్య రంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థుల యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ముఖ్యంగా మహిళలు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. మేషరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన వ్యవహారాలలో చేసే ఆలోచనలో నిలకడ అనేది లోపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు అసలు చేయకండి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేయడం మంచిది. లేదా తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆదాయం సరిపోక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలించమనే చెప్పవచ్చు. ఇక కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. మీరు ఒకటి చెప్పైతే వారు ఒకటిగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నందున కాస్త వారికి సూచనలు, సలహాలు ఇచ్చే విషయంలో ఆలోచించుకోండి.
ఇక వృషభ రాశి వారి ఈరోజు అనవసరమైన విషయాలలో తలదూర్చకండి, అనవసరమైన వ్యక్తులకు సహాయం చేయకండి, దానివల్ల నష్టపోతారు, అలాగే అవమానపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది, అలాగే మధ్యవర్తిత్వం మాత్రం చేయకండి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. కాబట్టి విద్యార్థులు కొంత సమయపాలన పాటించడం, అలాగే ఉద్యోగస్తులు లంచాలు తీసుకోకుండా ఉండడం మేలు చేస్తుంది. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే కార్మికులకు కూడా చిన్న చిన్న ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఈరోజు వృషభ రాశి వారు తమ సంతాన విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు కొన్ని సమస్యలు మీకు చికాకును ఏర్పరుస్తాయి, ఆదాయం తగ్గి రుణాలు చేయవలసి వస్తుంది. అలాగే ఒక సంఘటన మిమ్మల్ని ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యేట్టుగా చూపిస్తుంది. అలాగే శ్రమకు తగ్గ ఫలితం అంతగా ఉండదు. దూర ప్రయాణాలు అనుకోకుండా సంభవించే అవకాశం ఉన్నందున సంసిద్ధమై ఉండండి. అలాగే విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాయిదా వేసుకోవడం మంచిది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆటుపోట్లు చికాకులు అనేవి ఏర్పడతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో కొంత ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి వైద్యులకు నిరాశ అనేది ఏర్పడుతుంది. ఇక మరి విద్యార్థులకైతే మరింత శ్రమించాల్సిన రోజుగా చెప్పవచ్చు. మహిళలకి మానసికంగా అశాంతి అనేది ఏర్పడుతుంది. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారు ఈరోజు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఆశాజనకంగా సాగుతుంది. ఇక దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అందిన ఒక సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో శుభకార్యాల గురించి చర్చలు చేస్తారు. ఇక ఈరోజు వృధా ఖర్చుల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండండి. పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట అంతా అనుకూలమైన వాతావరణమే గోచరిస్తుంది. అలాగే ప్రముఖులతో పరిచయం మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వినూత్నమైన ఆలోచన విధానం వలన లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. ఇక సాహసవంతమైన నిర్ణయాల వలన మీరు కూడా మంచి లాభాలను అందుకుంటారు. అలాగే పోగొట్టుకున్న విలువైన వస్తువులను కానివ్వండి, ధనాన్ని కానివ్వండి తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు కూడా పోగొట్టుకున్న ఉద్యోగం పొందే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి నూతన వస్తు వాహన యోగాలు అనేవి ఉన్నవి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఆత్మీయుల కలయిక ఈరోజు ఆనందాన్ని ఇస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ప్రశాంతమైన జీవనమే సొంతమని చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కూడా శుభవార్తను అందుకునే అవకాశం ఉంది. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అలాగే కొన్ని శుభవార్తలు కూడా అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధిని కూడా పొందుతారు. ప్రముఖులతో పరిచయం ఏర్పడుతుంది. ఇక నూతన గృహాన్ని భూములను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు పుంజుకోవడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు విధులలో కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు అవకాశాలు సద్వినియోగం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక విద్యార్థులకు కూడా కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి రోజు శివస్థుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రులతో ఏవైతే వివాదాలు ఏర్పడి ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక స్థిరాస్తి వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట ఉత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు
మంచి శుభయోగాలు గోచరిస్తున్నవి. ఇంకా విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి ఉన్నవి. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు విదేశీయాన యోగం కూడా ఉంది. కుటుంబ సౌఖ్యం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక అన్ని విషయాలలో కూడా సోదరుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతం చెప్పవచ్చు. మంచి ధనయోగాలు కలుగుతాయి. అలాగే సోదర మైత్రి ఏర్పడుతుంది. నూతన వస్తు వాహన యోగాలు అనేవి ఉన్నవి. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. అలాగే తల్లి తరపు వారి నుండి శుభవార్తలు అందుతాయి. ఇక ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కూడా లభించే అవకాశం ఉంది. ఇక శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు బంధుమిత్రుల ఆగమనం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక కర్కాటక రాశి వారి ఈరోజు చిన్ననాటి స్నేహితులతో ముఖ్య విషయాలను చర్చిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. భూములను, గృహాలను కొనుగోలులో చేసే ఒక అంగీకారానికి వస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఒక కొత్త వ్యాపార వాణిజ్య సంస్థను ప్రారంభిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం చాలా వరకు తగ్గుతుంది. వైద్యులకు, చిత్ర పరిశ్రమ వారికి ఆకస్మికంగా విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. విద్యార్థులు వైద్య సాంకేతిక విద్యా అవకాశాలను దక్కించుకుంటారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. సంతానం యొక్క విద్యా విషయాలలో శుభవార్తలను అందుతాయి. ఇక ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అలాగే రుణాలను కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి నూతన వస్తు వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించడం వలన మంచి ఫలితాలనేవి గోచరిస్తున్నవి. అలాగే అందరి మన్ననలను కూడా పొందుతారు. ఇక సింహరాశి వారు ఈరోజు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక అనేక రకాలుగా విజయాలనేవి మీ సొంతమవుతాయి. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక పెద్దలను గౌరవించడం వల్ల కూడా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. సోదర మైత్రి అనేది ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీ యానయోగం ఉంది. అలాగే వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు కూడా అందుతాయి. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి రోజు పలుకుబడి, గౌరవం అనేవి పెరుగుతాయి. సన్నిహితులతో చర్చలు జరుపుతారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కార్యరూపంలో పెడతారు. పాత సంఘటనలు హఠాత్తుగా గుర్తుకు వస్తాయి. ఆస్తి విషయాలలో ఒప్పందాలను చేసుకుంటారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు తీరి ఊరట అనేది చెందుతారు. చిత్ర పరిశ్రమ వారికి, వైద్యులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఫలితాలు సంతోషాన్నిస్తాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. చేపట్టిన పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. అలాగే మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అనేది లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను పొందుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే సోదరుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. వివాహం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. అలాగే సంతాన విషయంలో కూడా శుభవార్తను అందుకుంటారు.
ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు కన్యారాశి వారు భూములను, గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక కన్యారాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక కన్యారాశిలోని భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది కలుగుతుంది. ఇక కన్యారాశి వారికి రోజు అందరిలోనూ గౌరవ మర్యాదలు అనేవి లభిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయపథంలో సాగుతాయి. విద్యార్థులకు కూడా ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి, కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆలోచనలు తక్షణం అమలు చేయడంలో మీరు ముందుంటారని చెప్పవచ్చు. ప్రతి వ్యవహారంలోనూ వేగాన్ని పాటించండి. అలాగే పలుకుబడి కలిగిన వ్యక్తులు మీకు చేయూతను అందిస్తారు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. అలాగే ఇతరులు చెల్లించాల్సిన మొత్తం కూడా మీకు చెల్లించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు బంధువులు ఒక శుభవార్తను తెస్తారు. వివాహ యత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఆస్తుల విషయంలో కూడా ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలను, ఇళ్లను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మున్పటి కంటే మంచి లాభాలను అందుకుంటారు. ఇక కొత్త భాగస్వాముల చేరిక కూడా జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, వైద్యులకు ఈరోజు వ్యూహాత్మకంగా వ్యవహరించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక టెక్నాలజీ రంగం వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక ఈరోజు మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. అలాగే ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సోదరుల నుండి ఆశించిన సహాయాన్ని పొందుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్నతాధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈరోజు తులారాశి వారు తీసుకునే సాహసవంతమైన నిర్ణయాలతో మంచి విజయాలను సొంతం చేసుకుంటారు. అలాగే ధనయోగం కూడా కనబడుతుంది. రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక వివాహ సంబంధాలు చూస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక ఈరోజు ఆనందకరమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందే మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. అలాగే కుటుంబ సఖ్యత ఉంది. అలాగే బంధుమిత్రుల సమాగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆప్తుల నుండి ఆర్థిక సహాయాన్ని పొందుతారు. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే ఈరోజు తులారాశి వారికి ఇంట పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. అలాగే సమాజంలో పలుకుబడి మరియు గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో చర్చలు జరుపుతారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కార్యరూపంలో పెట్టగలుగుతారు. అలాగే ఈరోజు పాత విషయాలను గుర్తుకు తెచ్చుకొని ఆనందపడతారు. ఆస్తి ఒప్పంద విషయాలలో కూడా శుభవార్తలు అందుతాయి. ఆదాయం కూడా మీరు పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి, వైద్యులకు ఈరోజు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలున్నవి. తులారాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో ఫలిస్తాయని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. సన్నిహితుల సహాయంతో దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు.
దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వివాదాలు ఏవైతే మిత్రులతో నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. అత్యధికంగా ఆర్థిక లాభాలను పొందుతారు ఈరోజు. ఇక వృత్తి వ్యాపారాలలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి అవసరానికి తగిన ధనం అనేది లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. స్థలాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. నూతన వాహన యోగం కూడా కనబడుతుంది. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహ సంబంధ చర్చలలో కూడా ఈరోజు పాల్గొంటారు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృశ్చిక రాశి వారి రోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంతకాలం డబ్బు కోసం పడిన కష్టాలు తొలగిపోతాయి. ఇక భూములపై ఎంతో కాలంగా నలుగుతున్న వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. సేవా కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలపై దృష్టి అనేది సారిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్ని ఇస్తాయి. మీ ఆలోచనలు స్నేహితులకు నచ్చి వారు మీకు తోడ్పడతారు. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలను ఆర్జిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క కష్టాల నుండి బయటపడే రోజుగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకు కీలక కోర్సులలో అవకాశాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి కొన్ని ఇబ్బందుల నుండి బయటపడే రోజుగా చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ఈరోజు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక ఈరోజు పాత బాకీలు సైతం వసూలవుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి నైపుణ్యతను చూపించగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు రాజయోగమా అన్నట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయం మీకు ఈరోజు లబ్ధిని చేకూరుస్తుంది. శుభకార్యాలను నిర్వహిస్తారు. శుభవార్తలను వింటారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. విదేశాలలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు నూతన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పునకు ప్రయత్నించవచ్చు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటికి ఈరోజు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. ఇక ఈరోజు మీ ముఖ్యమైన పనులలో ప్రముఖుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక శత్రువులు కూడా స్నేహితులుగా మార్చుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో కూడా ఆటంకాలు తొలగిపోతాయి. కాంట్రాక్టులు దక్కించుకోగలుగుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సకాలంలో అవసరాలకు డబ్బు అందుతుంది. మీ భావాలు సోదరులతో పంచుకుంటారు. అలాగే కొన్ని వివాదాలు పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. అయితే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పెట్టుబడులను అందుకోగలుగుతారు. అలాగే వ్యాపారాలను లాభాల బాటలో పయనించేలా చేస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఉన్న అవంతరాలను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు చిక్కులను తొలగించుకోగలుగుతారు. మహిళలకి ఆశ్చర్యకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య
1. ధనుసు రాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకుంటే కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం అస్సలు ఈరోజు మీకు మంచిది కాదు. అలాగే కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం, ఎందుకంటే చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మకర రాశి వారికి రోజు ధన నష్టం అనేది కలుగుతుంది. శత్రువుల వల్ల కూడా నష్టపోయే అవకాశం కనబడుతుంది. అలాగే తొందరపాటు నిర్ణయాల వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే డబ్బును పోగొట్టుకునే అవకాశం ఉన్నందున డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు కొత్త వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టాలు ఎదుర్కొంటారు కాబట్టి పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలని ఎదుర్కొంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొంత ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులకు విద్యా విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా అవమానాలు ఎదురవుతాయి. ఇక మకర రాశి వారికి కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు తలనొప్పిగా మారుతాయి. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు రుణదాతల ఒత్తిడిలు సతమతమైపోతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులు స్నేహితులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు నెలకొనవచ్చు. కష్టమే తప్ప ఫలితం కనిపించని రోజుగా చెప్పవచ్చు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో అవంతరాలను ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అందిన లాభాలతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఒత్తిడిలు తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగితే తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యంగా మహిళలకి సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు శివ అష్టోత్తర శతనామావళి పఠనం చేయండి. అలాగే శివాలయ దర్శనం చేసుకుంటే ఇంకా మీకు మేలు జరుగుతుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పదోన్నతులను పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అనేది అందుతుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈ వ్యాపారాలను విస్తరించడం ద్వారా నూతన లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులకు ఉన్నతాధికారుల యొక్క అండదండలతో నూతన అవకాశాలను లభిస్తాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు చేసే దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ యోగాలు అనేవి కలుగుతాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు ఉన్నవి. వ్యాపారస్తులకు వ్యాపార లాభ సూచనలు ఉన్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు తీసుకునే కఠినమైన నిర్ణయాల వలన మంచి లాభాలను అందుకుంటారు. ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే నూతన వాహన యోగం కూడా ఉంది. ఇక ఆగిపోయిన పనులు కూడా మళ్ళీ ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుంభరాశి వారికి రావాల్సిన సొమ్ము అవసరానికి తగినంత అందుతుంది. ఇతరులకు సైతం సహాయపడే ఆశయంతో ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. అలాగే ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. ఇతరులకు బాకీ పడిన మొత్తాన్ని సైతం చెల్లిస్తారు. ఇక వాహనాలను, కొన్ని స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో తగినంతగా లాభాలు ఆర్జించడంలో విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో చిక్కులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయవేత్తలకు అరుదైన అవకాశాలనేవి అందుతాయి. విద్యార్థులు కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. మహిళలు కుటుంబ సభ్యుల నుండి సహాయాన్ని అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు నారసింహ స్వామి స్మరణ చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకుంటే విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. అలాగే చిన్ననాటి మిత్రులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే స్థిరాస్తి వివాదాలలో చిక్కుకొని బాధపడుతున్నారో అవి ఈరోజు తిరిగిపోతాయి. అలాగే మీనరాశి వారికి ఈరోజు మంచి ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. ఇక సోదరులతో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి సమసిపోతాయి. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశీ విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే మీనరాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు సమసిపోతాయి. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడులు అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అందే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేసే యోగం కూడా ఉంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. ఇక మీనరాశి వారి ఈరోజు కొత్త కార్యక్రమాలను కష్టమైన పూర్తి చేయగలుగుతారు. ఆశించిన ఆదాయం సమకూర్చుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగుల యొక్క చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలతో ఉబ్బి తబ్బిబ్బవుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని భక్తిభావంలో మునిగిపోతారు. అలాగే మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారికి మీ సత్తా తెలియజేస్తారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని కార్యరూపంలో పెడతారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యమైన సమాచారాన్ని అందుకోవడం వలన మంచి ఆనందంలో ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతులు దగ్గర వరకు వస్తాయి. రాజకీయవేత్తలకు, కళాకారులకు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు స్వయం శక్తితో విజయాల బాట పడతారు. ముఖ్యంగా మహిళలకి ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు లేత పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.